గురుగారు, తిరుమల శ్రీవారికి నివేదించే పదార్థాలలో కేవలం మిరియాలనే ఎందుకు వాడతారు? మిరపకాయలను ఎందుకు వాడరు? ఆయన గణపతి లాగానే ఆయన్ని మనం సొంతం ఎలా చేసుకున్నామో తిరుపతి వెంకటేశ్వరుణ్ణి కూడా మన భారతీయంగా మనం సొంతం చేసుకున్నాం. వచ్చినటువంటి చిక్కిది. ఆయన విశ్వవ్యాప్త దేవుడు, నారాయణ స్వరూపుడు, తిరుపతి వెంకటేశ్వరుడు. కానీ ఆయన్ని మనం మన భారతీయ వేల్పు కింద ఇలవేల్పు కింద మనం చేసుకున్నాం. ఈ మిరప ఏదైతే ఉన్నదో ఇది పాశ్చాత్య దేశానికి సంబంధించినటువంటి పంట. ఇప్పుడు ఆంగ్ల పదాలు గనక వాడితే ఏ రకంగా ఇప్పుడు దైవ మంత్రాల్లో అది అపరిశుద్ధం అవుతుందని ఏ రకంగా భావిస్తారో, పాశ్చాత్య దేశానికి సంబంధించినటువంటి పంట ఆయన నైవేద్యాల్లో గనక వాడితే, అంటే ఈ మిరపకాయ గనక వాడితే ఆ నైవేద్యం అపరిశుద్ధం అవుతుంది, పరిశుద్ధం కాదు అనేటువంటి విశ్వాసంతో నాయన ఆ పాశ్చాత్య దేశానికి, అంటే అక్కడి నుంచి వచ్చింది అని అంటారు ఈ మిరపకాయ. కాబట్టి ఆ దానికి సంబంధించి నైవేద్యాలు పెట్టకండి. మిరియం, నీకు ఘాటు కావాలి, కొంచెం కారం కావాలి అనుకుంటే అలాంటిదే ఆ మిరప ఘాటు కలిగినటువంటి మిరియాన్ని దీన్ని వాడండి అని చెప్పి నైవేద్యాల్లో ఇప్పటికీ కూడా తిరుపతి వెంకన్నకి పెట్టేటువంటి నైవేద్యాల్లో మిరియం వాడతారు, మిరప వాడరు. ఎందుకనంటే ఇందా మొట్టమొదటి నేను చెప్పినట్లుగా ఈయన్ని కేవలం మన, అంటే ఇక్కడ తప్పేమీ లేదమ్మా, మన అనుకుంటేనే ప్రేమ కలుగుతుంది. ఎవరికైనా అంతే కదమ్మా. ఇంట్లో నా బిడ్డ అని అనుకుంటే వాడి మీద నీకు విపరీతమైన ప్రేమ ఉంటుంది. నా బిడ్డ అనుకోకుండా వీడు కూడా వీధిలో ఉండేటువంటి వాడు అనుకుంటే వాడి మీద మనకు ప్రేమ ఉండదు కదా. అందువల్ల నా స్వామి, నా ఇంటి ఇలవేల్పు, నా స్వామి, నావాడు అనుకుంటే ఆయన మీద విపరీతమైనటువంటి ఆరాధన, భక్తిభావం పెరిగిపోతుంది. అక్కడి వరకే మనం చూడాలి, కానీ అక్కడ సంకుచితాన్ని మనం చూడకూడదు. ఇది మావాడు అనేటువంటి ఉద్దేశంలోనే దీన్ని నిషేధించారు. అంతకు తప్పించి వేరే భావన మనం తీసుకోకూడదు. ఇది కేవలం అవధులు దాటినటువంటి మమకారం, స్వామివారి మీద ఒక వాత్సల్య భక్తి అంటారు చూడండి, అటువంటి భక్తితోటి ఈ మిరపని నిషేధించారు నైవేద్యాల్లో.